రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరు శీర్షికన ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. అధికారంలోకి రాగానే బతుకమ్మ ప్లాజాగా మారుస్తాం, తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మను చూసేదాకా పోరు ఆగదు అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టం చేశారు. పీపుల్స్ ప్లాజాలో నిన్న జరిగిన బతుకమ్మ సంబరాలకు ఆయన హాజరయ్యారు. అశేషంగా ఆడబిడ్డలందరూ కూడా అక్కడికి తరలి వచ్చి బతుకమ్మ ఆడిన సందర్భం కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా మనం చూస్తున్నాం. ఎంత వేల సంఖ్యలో అక్కడ తరలి వచ్చారో, బతుకమ్మ సంబరాల్లో మహిళలు పాల్గొన్నారో అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. కేటీఆర్ గారు అక్కడికి చేరుకోగానే వారందరూ కూడా ఆత్మీయంగా అభివాదం చేస్తున్న సందర్భం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను చూసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందనే అంశాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గారు ప్రస్తావించారు. పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరును పెడతాం, బతుకమ్మ ప్లాజాగా మారుస్తామనే అంశాన్ని కూడా ఆయన నిన్న ప్రకటించారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అత్యంత ఘనంగా 10 ఏళ్ల పాటు బతుకమ్మ సంబరాలను ప్రభుత్వం అధికారికంగా అనేక ఏర్పాట్లు చేసి నిర్వహిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పూర్తిగా ఇక్కడ కనీసం ఏర్పాట్లకు కనీసం పైసలు విధించకుండా, కనీసం బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేయకుండా ఏ రకంగా ప్రజలను, అన్నిటికంటే ముఖ్యంగా ఆడబిడ్డలను వంచిస్తూ ఉందో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం కూడా కనిపించింది. ఓవైపు తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేస్తూ ఉంటే, ప్రజలందరికీ కూడా బీజేపీ మోసం చేస్తుందని కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భాష అలాగే సంస్కృతిని గర్వంగా నిలపాలని కేసీఆర్ గారు అడుగడుగునా తప్పించారు. 10 ఏళ్ల పాటు ఆయన అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా తెలంగాణ అస్తిత్వ ప్రతీకలను అడుగడుగునా కూడా కాలరాసే ఒక కుట్ర జరుగుతూ ఉంది. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు కూడా అందులో భాగమే. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను దెబ్బతీయడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఒక ఢిల్లీ పార్టీల కుట్రలకు రానున్న రోజుల్లో తప్పకుండా ధీటుగా సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీయే కాదు, యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. ఇక రైతులకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా సంక్షోభాన్ని సృష్టించినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాల్సింది పోయి, చివరికి రైతులపైనే 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? యూరియా అడిగిన పాపానికి రైతులను ఈ రకంగా అవస్థల పాలు చేస్తారా? రైతులను ఈ రకంగా వేధిస్తారా అని కూడా ఆయన కాంగ్రెస్ హైకమాండ్ను సూటిగా నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కూడా ఆయన ప్రశ్నించారు. యూరియా అడిగితే 3rd డిగ్రీ ప్రయోగించిన ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో నిలుస్తుంది. ఇది కేవలం రైతాంగాన్ని అవమానించడం కాదు, తెలంగాణకు సంబంధించిన ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అవమానించడం, అవహేళన చేయడం, కడుపు నింపే అన్నదాత పొట్టకొట్టడమే కాదు, అతని ఆత్మగౌరవం కూడా దెబ్బతీస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో రైతులు సొమ్మసిల్లి యూరియా క్యూ లైన్లలో పడిపోతున్నారు. వారిపై చేయి చేసుకుంటున్న దాఖలాలు కూడా ఈ సందర్భంగా రైతులను ఆవేదనకు గురి చేస్తూ ఉన్నాయి. దీనికి తోడు ఏకంగా 3rd డిగ్రీ ప్రయోగించేదాకా, అన్నదాతలపై 3rd డిగ్రీ ప్రయోగించేదాకా పరిస్థితి వచ్చిందంటే రోజు రోజుకు పరిపాలన ఏ రకంగా ఉందో ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, అన్నదాతలు కూడా అర్థం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన సందర్భం కూడా కనిపించింది. నిప్పులు చెరిగిన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరు పెట్టేదాకా, తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మను పెట్టేదాకా తమ పోరు ఆగదు. మహిళా శక్తిని కూడా తక్కువగా అంచనా వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందరి సమిష్టి కృషితో తప్పకుండా మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చి తెలంగాణ అస్తిత్వ ప్రతీకలను మరోసారి కాపాడుకుంటాం, ఆత్మగౌరవాన్ని నలుదిశలా మరోసారి చాటి చెప్తామని ఈ సందర్భంగా కేటీఆర్ గారు వెల్లడించిన కీలకమైన అంశాలు మనకు నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో బ్యానర్ ఐటమ్గా కనిపిస్తూ ఉన్నాయి. బతుకమ్మ చీరలు ఈసారి లేనట్టే అనే వార్త కూడా కనిపిస్తూ ఉంది. సకాలంలో రాలేవని మంత్రులు మరోసారి చేతులెత్తేసిన నేపథ్యంలోనే బతుకమ్మ చీరలు గత ఏడాది కాదు, ఈ ఏడాది కూడా మహిళలకు అందట్లేదనే అంశం స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించిన అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా వారి పండుగలకు సంబంధించిన అంశంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి వారికి బతుకమ్మ చీరలను అందించి మహిళల
మన్ననలు అందుకుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తులం బంగారం మాట దేవుడెరుగు, 2500లకు సంబంధించిన మహాలక్ష్మి పథకం దేవుడెరుగు. చివరికి మహిళలకు ప్రతి ఏడాది కనీసం ఒక్కసారి బతుకమ్మకు చీరలు, బతుకమ్మ పండుగకు చీరలు కూడా అందించలేని దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో, కాంగ్రెస్ పాలనలో నెలకొందని కూడా ఆయన మండిపడిన సందర్భం. ఆ వివరాలు కూడా మనకు ఈ పత్రికలో ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా అనేక కీలకమైన అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. బీసీల ద్రోహి కాంగ్రెస్ అంటూ మరొక కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. 42% కోటా అమలుకు అవకాశం ఉన్నా కూడా విశ్వాసఘాతుకం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్కార్ అని నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన బీసీ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను పూర్తి స్థాయిలో పాతరేసి తెలంగాణలోని బీసీలందరికీ కూడా నయవంచన చేస్తోంది. తాజాగా 42% కోటాకు సంబంధించిన వ్యవహారంలో కేవలం జీవో తీసుకొచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందనే అంశాన్ని నిన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రస్తావించిన అంశం మనం చూస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, బీసీ బిల్లుపై ఢిల్లీలో నోరు మెదపని సీఎం రేవంత్, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు, 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయింది. కాంగ్రెస్ సర్కార్పై వి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం, 22 నెలలుగా జీవో ఎందుకు ఇవ్వలేదంటూ గంగుల సీటుగా ప్రశ్నించారు. రేవంత్కు బీసీలంటే చులకన అని చెప్పేసి జోగు రామన్న ప్రశ్నించిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా ఒక దగా, మోసం, నయవంచనగా మిగిలిపోయిందని బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనం చూస్తూ ఉన్నాం. కోర్టుల్లో నిలబడవు జీవోలనే విషయం తెలిసినప్పటికీ కూడా న్యాయస్థానాల్లో నిలబడని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో రకంగా పూర్తిగా మభ్యపెట్టి స్థానిక ఎన్నికల్లో బీసీలకు ద్రోహం చేయడమే ఎజెండాగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తోంది. తెలంగాణలోని బలహీన వర్గాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ఇచ్చిన హామీ మేరకు గనక 42% కోటాను చట్టబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయకపోతే దానికి సంబంధించి తప్పకుండా బీసీలంతా కూడా గుణపాఠం చెప్తారని ఒక తీవ్రమైన హెచ్చరిక చేసిన సందర్భం, కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన హెచ్చరిక చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీసీలకు చేసే ఈ విశ్వాసఘాతుకం అనేది ఈనాటి కాదు, స్వతంత్ర భారత చరిత్రలో బీసీలు దేశంలో వెనుకబడి ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం, ప్రధానమైన దోషి కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని కూడా వారు ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది. గతంలో మండల్ కమిషన్కు సంబంధించిన నివేదికను మొదలుకొని చివరికి ఇటీవల బీసీకి సంబంధించిన కులగణన వరకు కూడా అడుగడుగునా కూడా బీసీలకు నయవంచన, మోసం తప్ప కాంగ్రెస్ పాలనలో ఎక్కడా కూడా న్యాయం జరగలేదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేతలంతా కూడా ప్రస్తావించడంతో పాటు కాంగ్రెస్కు సంబంధించిన వైఖరిని వారు కుండబద్దలు కొట్టి మరోసారి బట్టబయలు చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక మరో కీలకమైన అంశం మనం చూస్తున్నాం. మళ్ళీ ఆమె అనాథ అయింది అనే ఒక బాధాకరమైన వార్త, విషాదకరమైన అంశం ఇది. గతంలో అనాథగా ఉన్న ఒక మహిళ తర్వాత పెళ్ళైన తర్వాత కుటుంబంతో సంతోషంగా ఉన్న ఈ సందర్భంలో తన భర్త ఇటీవల కురిసిన వర్షాలతో, హైదరాబాద్లో వరదలతో కొట్టుకుపోవడంతో మళ్ళీ ఆ మహిళ అనాథైన అంశం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 11 రోజులు గడిచింది. సన్నీ అనే యువకుడు అతను కొట్టుకుపోయి ఇప్పటి వరకు కూడా ఆ జాడ తెలియట్లేదు. అతని కనీసం చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆ మహిళ తీవ్ర ఆవేదనలో ఉంది. చిన్న పిల్లాడిని పట్టుకొని ఆమె తన భర్త కోసం, భర్త ఆచూకీ కోసం, ఆనవాళ్ళ కోసం ఎదురు చూస్తున్న దయనీయమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంశానికి సంబంధించిన వార్త ఇది. మళ్ళీ ఆమె అనాథ అయిందంటూ ఒకప్పుడు ఏ జీవితం అయితే గడిపిందో, పెద్ద దిక్కు లేక ఏ రకంగా ఎదిగిందో, చివరికి పెళ్ళైన తర్వాత మళ్ళీ భర్త దూరం కావడం, ఇటీవల కురిసిన వర్షాలకు నాలాలు పొంగిపొర్లి ఆ నాలాల్లో కొట్టుకుపోవడం, చివరికి మృతదేహం కూడా 11 రోజులు గడిచినా కనీసం మృతదేహాన్ని కూడా అప్పగించలేని దయనీయమైన పరిస్థితిలో ఆ మహిళకు సంబంధించిన దయనీయమైన పరిస్థితిని వివరిస్తూ ఒక కీలకమైన కథనం మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త, సోషల్ మీడియా పోస్టులపై సర్కారు రౌడీ షీట్ అంటూ మరో కీలకమైన అంశం. హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ పేరుతో ఉక్కు పాదానికి తెర వెనుక కుట్ర జరుగుతుందనే అంశానికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. ఇటీవల సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన దాంట్లో
కోర్టులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కోర్టు స్పష్టం చేసినప్పటికీ కూడా మరో రకంగా హిస్టరీ షీట్స్ అలాగే సస్పెక్ట్ షీట్స్ పేరుతో ఉక్కుపాదానికి తెర తీస్తున్నారు. ఉక్కుపాదానికి ఒక తెర వెనుక కుట్ర జరుగుతుందనే అంశానికి సంబంధించిన వార్త ఇది. సైబర్ నేరాల నియంత్రణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వ్యారియర్లపై రౌడీ షీట్లు తెరవనున్నట్టు తెలుస్తోందనే ఒక కీలకమైన కథనం ఇది మనం చూస్తున్నాం. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో ఉత్తర్వులు వెళ్ళాయనే వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక తెల్ల బంగారం తెల్లబోయిందని రైతులకు సంబంధించిన మరో కీలకమైన వార్త. పత్తి రైతుకు పూర్తిగా మరోసారి మోసం జరుగుతున్న అంశం. పూర్తిగా దక్కుతున్న మద్దతు ధర సగం కూడా దక్కట్లేదనే వార్త మనం చూస్తున్నాం. సగటున 4,255 రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది. ఇప్పటివరకు గరిష్టంగా 7,700 పలికింది, కనిష్టంగా 3,700కు పడిపోయిన పరిస్థితి. ఇది మద్దతు ధర కన్నా చాలా తక్కువ. మద్దతు ధర 8,110 కన్నా ఇది చాలా తక్కువ. రైతులంతా కూడా నష్టపోతూ ఉన్నారు. ఓవైపు యూరియా దొరకక రైతులంతా కూడా అవస్థలు పడుతూ ఉంటే, మరోవైపు పత్తి రైతులు తమ తెల్ల బంగారం అమ్ముకొని తమ కష్టాలు తీర్చుకుందామని అష్టకష్టాలకు ఓర్చి పంట పండిస్తే వారికి కూడా కనీసం మద్దతు ధరలో సగం కూడా దక్కని దయనీయమైన పరిస్థితి. అందులో అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి తగ్గిన డిమాండ్, దిగుమతులపై సుంకం ఎత్తివేయడంతో, కేంద్రం సుంకం ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి దాపురించిందనే అంశం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో CCI కొనుగోలు చేస్తేనే రైతులు గట్టెక్కే పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేకపోతే పూర్తిగా వారు మరోసారి అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయే దయనీయమైన పరిస్థితి పత్తి రైతులకు నెలకొన్న నేపథ్యంలో CCI కొనుగోలు చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత CCIపై ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రైతులపై ఒక పిడుగుపాటులా మారింది. దిగుమతులపై సుంకం ఎత్తివేయడంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రభావం పూర్తిగా అమ్మకాల సమయంలో రైతులను వెంటాడుతోంది. దీనికి తోడుగా అంతర్జాతీయంగా మార్కెట్లో పత్తికి డిమాండ్ తగ్గడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పిడుగుపాటు లాంటి ఒక వార్తను, ఒక నిర్ణయాన్ని, దిగుమతులపై సుంకాన్ని ఎత్తివేయడంతో ఇది మొత్తం కూడా రైతులకు ఒక ప్రతికూలమైన నిర్ణయంగా మారిన పరిస్థితి. ఈ క్రమంలోనే తెల్ల బంగారం అంతా తెల్లబోయి పత్తి పండించిన రైతులంతా కూడా పూర్తిగా ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. పేదోల భూమిలో కదలని హైడ్రా బుల్డోజర్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. పేదోళ్ళ భూములను కబలిస్తున్నారు తప్ప పెద్దోళ్ళ భూమిలో ఎక్కడ కూడా హైడ్రా కదలడం లేదు. హైడ్రాకు సంబంధించిన బుల్డోజర్లు పెద్దోళ్ళపై మాత్రం ఎక్కడ కనీస దరిదాపుల్లో కూడా కనిపించట్లేదనే అంశం. గాజుల రామారం భూముల కథ కంచికేనా అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్యే గాంధీ ఆగ్రహంతో సర్కారు పెద్దల ఒత్తిడి. పేదల ఇళ్ల కూల్చివేతలో మాత్రం దూకుడు పెంచిన హైడ్రా. కానీ గాంధీ భూమి దగ్గరికి వచ్చేసరికి రెవెన్యూపై నెపం. ఫెన్సింగ్ కూల్చినా కూడా అటువైపు కన్నెత్తని చూడని వైనమంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. పూర్తిగా పేదలే లక్ష్యంగా, పేదల భూములు, పేదల గుడిసెలు, పేదలు బతుకుతున్న చిన్న చిన్న గుడారాలే లక్ష్యంగా హైడ్రాకు సంబంధించిన బుల్డోజర్లు గర్జిస్తూ ఉన్నాయి. వారిని రోడ్డున పడేస్తూ ఉన్నాయి. వర్షం పడుతున్నా కూడా కనికరం లేకుండా వారి కుటుంబాలను వీధిపాలు చేస్తున్నాయి తప్ప పెద్దోళ్ళు చేసిన అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల విషయంలో మాత్రం ఎక్కడ కూడా కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళట్లేదనే అంశం మనం చూస్తున్నాం. రూపాయి పరిహారం ఇవ్వకుండా తమ భూమిలో నేషనల్ హైవే పనులు ఎలా చేపడతారంటూ నిన్న ఒక నిర్వాసితుడు నిరసనకు దిగిన అంశం. ఏకంగా బుల్డోజర్ కింద పడుకొని తన భూమిని కాపాడుకునే ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అంశం ఇది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాకలో బుధవారం చేనును చదువు చేసేందుకు వచ్చిన జేసీబీలకు ఏ రకంగా ఒక యువకుడు అడ్డుగా పడుకున్నాడో అంశానికి సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. గాజుల రామారంకు సంబంధించిన భూముల కథ కంచికేనా అంటూ ఈ సమగ్రమైన కథనాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో వార్త కూడా కనిపిస్తుంది. ఓటుకు నోటులో బాబు రేవంత్ పాత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారని నిన్న ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు సంబంధించిన వార్త ఇది. విచారణ పూర్తయ్యే వరకు కూడా వారిని పదవుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నలోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి అని కూడా ఆయన ధ్వజమెత్తిన సందర్భం. సిజేఐ ఆధ్వర్యంలో కేసును సమగ్రంగా విచారణ జరిపించాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక 36 మంది రైతులపై కేసులు నమోదు చేసిన అంశం కూడా మనం చూస్తున్నాం. తమ భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్కు రైతులు వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తే సిబ్బంది అడ్డుకోవడంతో వారంతా కూడా గేటు ముందే బైఠాయించి కేవలం నిరసన తెలియజేశారు.
నిరసన అనేది, ప్రొటెస్ట్ అనేది డెమోక్రసీలో భాగం. డిసెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాం. కానీ సమస్య పరిష్కరించకపోగా కేసులు పెట్టిన వ్యవహారం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. 36 మందిపై దాదాపు 3 సెక్షన్లపై కింద కేసులు నమోదు చేసిన అంశం. ఈ కేసులపై రైతాంగంలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక రైతు ద్రోహి కాంగ్రెస్, ప్రజాద్రోహి బీజేపీ అంటూ నిన్న తెలంగాణ భవన్ వేదికగా జరిగిన చేరికల సందర్భంగా కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో కరీంనగర్కు సంబంధించిన ప్రముఖ వైద్యులు గోగుల గౌతమిరెడ్డి, రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. యూరియా అడిగితే రైతులపై 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు, రైతుల చేతుల్లోనే ఈ ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెప్పేందుకు రంగం అంతా కూడా సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచే కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందనే అంశాన్ని నిన్న కుండబద్దలు కొట్టి మరోసారి కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. మరోవైపు నిన్న బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేత ప్రదీప్ రెడ్డి అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరుతున్న కొలను ప్రదీప్ రెడ్డి అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. కార్తిక్ రెడ్డి గారు, మిగతా నేతలంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక మరో వార్త కూడా మనం చూస్తాం. తెలంగాణ టుడేకి సంబంధించిన వివరాలు చూద్దాం ఒక్కసారి. తెలంగాణ స్టేట్ ఎగ్జాస్ట్ 85% ఆఫ్ లోన్ లిమిట్ ఇన్ 6 months అంటూ ఈ వార్త. కాంగ్రెస్ గవర్నమెంట్స్ మౌంటింగ్ బారోయింగ్స్ ఈవెన్ యాజ్ రెవెన్యూస్ ల్యాగ్ రేసెస్ ఫియర్స్ ఆఫ్ లూమింగ్ డెట్ ట్రాప్ అంటూ ఇప్పటికే 85% అప్పులకు సంబంధించిన కోటాను, ఆ లిమిట్ను, ఆ లక్ష్యాన్ని 6 నెలల్లోనే చేరుకున్నారు. ఏడాదికి పెట్టుకున్న లక్ష్యాన్ని కేవలం 6 నెలల్లోనే ఆ అప్పుల భారాన్ని తెలంగాణపై మోపారు, తెలంగాణ ప్రజలపై మోపారనే ఒక కీలకమైన వార్త ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు. తెలంగాణస్ మార్కెట్ బారోయింగ్స్ ఫర్ 2025-26 అంటూ ఈ గణాంకాలు చూస్తూ ఉన్నాం. తెలంగాణ మొబిలైజ్ 62% ఆఫ్ ఇట్స్ యాన్యువల్ మార్కెట్ బారోయింగ్స్ బట్ రియలైజ్డ్ ఓన్లీ 35% ఆఫ్ ఇట్స్ యాన్యువల్ రెవెన్యూ టార్గెట్ ఇన్ ఫస్ట్ 5 months అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఏ రకంగా అప్పుల కుప్ప పెరుగుతోంది, కానీ ఆదాయాలు మాత్రం గణనీయంగా పడిపోతూ ఉన్నాయి. హైడ్రా వంటి నిర్ణయాల నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిన పరిస్థితి, ప్రజల ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం కూడా పడిపోతున్న సందర్భం కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆర్థిక వృద్ధి దేశంలోనే అగ్రగామిగా నిలిచిన పరిస్థితి. కేవలం రాష్ట్రానికే కాకుండా హైదరాబాద్ అనేది దేశానికి ఒక ఎకనామిక్ ఇంజన్గా తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా హైదరాబాద్ను ఒక అవకాశాల గనిగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ గారు కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషించిన నేపథ్యంలోనే హైదరాబాద్లో పెద్ద ఎత్తున సంపద సృష్టి 10 ఏళ్ల పాటు జరిగింది. ఆ పెరిగిన సంపదను సంక్షేమం రూపంలో గ్రామాన కూడా పేద ప్రజల గడపకు చేర్చడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన ప్రస్థానం 10 ఏళ్ల పాటు కొనసాగితే ఇప్పుడు ఓవైపు అప్పుల భారం పెరుగుతూ ఉంది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు గణనీయంగా పడిపోవడం అనేది తెలంగాణ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఒక కీలకమైన పరిణామాలు. ఇది తెలంగాణ భవితకు ఒక చీకటి రోజుగా, చీకటి పరిణామంగా మారుతుందనే అంశానికి సంబంధించిన వార్త. ఒక డీటెయిల్స్తో కూడిన కీలకమైన అంశం మనం తెలంగాణ టుడేలో చూస్తూ ఉన్నాం. అన్ని గణాంకాలంతా కూడా ప్రమాద గంటికలు మోగిస్తున్న వివరాలు కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒకసారి సాక్షి పత్రిక చూద్దాం. సాక్షి పత్రికలు కూడా ఈసారి విపత్తే అంటూ పత్తి రైతులకు సంబంధించిన ఆవేదనకు సంబంధించిన వార్త. పత్తి రైతుకు కనీస మద్దతు ధర దక్కకుండా జిన్నింగ్ మిల్లుల కుట్ర అంటూ ఈ కథనం. అలాగే కపాస్ కిసాన్ యాప్ ద్వారా విక్రయాలకు కూడా అడ్డంకులు, పాత విధానంలోనే సేకరించేలా సీసీఐపై ఒత్తిడి, అందుకే కొనుగోలు టెండర్లపై మిల్లుల అనాసక్తి అంటూ ఈ వార్త. తక్కువకు కొని ఎక్కువకు అమ్మి అంటూ రైతులు పడుతున్న పడిగాపులు, రైతులు పడుతున్న కష్టాలు, ఆర్థికంగా వారు చితికిపోతున్న అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.